ఒక కీర్తనను మనమందరం కూడా కలిసి చదువుకుందాం. నేను ప్రారంభిస్తాను, నాతో పాటుగానే చెప్పండి. కీర్తన భాగాన్ని మొత్తాన్ని కలిసి చదువుకుందాం. కీర్తనలు 81. నాతో పాటుగానే చెప్పండి. మనకు బలమై ఉన్న దేవునికి, బిగ్గరగా చెప్దాం, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియు నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవునికి స్తోత్రం. 81వ కీర్తన. ఇది ఇశ్రాయేలీయులకు ఒక పిలుపు లాంటిది. దానిపైన ఉపోద్ఘాతంగా మనం చూస్తాం, ఇది ప్రధాన గాయకునికి రాయబడినటువంటిది. ప్రధాన గాయకుడు దీన్ని పాడవలసిందిగా మనం చూస్తున్నాం. గితీత్ అనే రాగం మీద పాడదగింది. ఏ రాగం మీద అది రాయబడిందో మనం చూస్తున్నాం. ఆసాపు కీర్తన రచించినటువంటి రచయిత ఆసాపు. బైబిల్లో దాదాపుగా కనీసం 3 ఆసాపులు కనబడతారు. వాళ్ళల్లో మనం చూసే ఆసాపు దావీదు కాలంలో దావీదు నియమించినటువంటి లేవీయులు, ఆయన సన్నిధిలో పాడేటువంటి వారిగా ఉన్నటువంటి లేవీయులలో
ఒక ప్రధానమైనటువంటి గాయకుడిగా ఆసాపును మనం చూస్తాం. ఈ ఆసాపు రాసినటువంటి యొక్క కీర్తన ఇశ్రాయేలీయులకు ఒక పిలుపు వంటిది. దెర్ ఆర్ ఫీస్ట్స్ ఇన్ ద బైబిల్, మనం లేవీకాండంలో చదువుతుంటాం. ఆ ఫీస్ట్స్లో ప్రధానమైనటువంటి ఫీస్ట్ ఒకటి ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, కొమ్ములను ఊదేటువంటి ఒక పండుగ. దాని తర్వాత వచ్చేటువంటిది పర్ణశాలల పండుగ కూడా. ఈ పండుగల సమయంలో వారు పాడడానికి రచించబడిన ఒక ప్రధానమైనటువంటి కీర్తనగా మనం దీన్ని చూస్తాం. ఆసాపు గారు కీర్తనలలో చాలా రకాలైనటువంటి కీర్తనలు రాశారు. ఈ కీర్తనకు ముందున్నటువంటిది 80వ కీర్తన, 79వ కీర్తన, 50వ కీర్తన, దీని తర్వాత ఉన్నటువంటి కీర్తనలు కూడా మనకి 82వ కీర్తన, ఇవన్నీ కూడా ఆసాపు గారు రాశారు. దావీదు గారు ఎలాగైతే చాలా భాగం రాశారో ఆసాపు కూడా చాలా కీర్తనలను ఈ కీర్తనల గ్రంథంలో రచించినటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. ఈ కీర్తనలో దేవుణ్ణి స్తుతించడానికి సంబంధించినటువంటి ఒక పిలుపుని మన మొదటి వచనంలో చూస్తున్నాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. ఆనందగానం, ఉత్సాహగానం, ఉత్సాహ ధ్వని. ఈ రోజుల్లో దేవుణ్ణి మ్యూజికల్గా స్తుతించడం, చక్కగా పాటలు పాడడం ఎంతో మంచి విషయం. మ్యూజిక్ ట్రైనింగ్స్ బాగానే జరుగుతూ ఉంటాయి. మ్యూజిక్ కోచింగ్కి వెళుతూ ఉంటారు. నేను చక్కగా పాట పాడాలి అనేటువంటిది మనం చూస్తాం. సంఘాల్లో కూడా చక్కగా పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు పాడేవారు వెనక చిన్నగా పాటలు పాడుతూ కూని రాగాలు తీయడం, చక్కగా పాడగలిగే వాళ్ళు కొంచెం పెద్దగా పాడడం, మిగతా వాళ్ళందరూ జాగ్రత్తగా దాన్ని చూస్తూ ఎంత భలే పాడుతున్నారే, బాగా పాడుతున్నారే అని అనుకుంటూ వాళ్ళతో పాటుగా చిన్న మాటను కదుపుతూ ఉంటాం మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో మనం దేవుని స్తుతించేటువంటి సమయం, ఆరాధన సమయం, స్తుతించేటువంటి సమయం బలమైనటువంటి గానం చేయవలసిందిగా పిలుపునిస్తుంది, బలమైన ధ్వని చేయవలసిందిగా పిలుపునిస్తుంది, ఉత్సాహ ధ్వని చేయండి అని పిలుపునిస్తుంది. ఆయన సన్నిధిలో మెల్లగా చిన్నగా గొనుక్కుంటూ మాట్లాడడం, గొనుక్కుంటూ పాటలు పాడడం అనేటువంటిది కొంతమంది కీర్తనకారులు ఏమంటారంటే, కీర్తన రచయితలు, ఇది ఒక రకంగా దేవుణ్ణి అవమానపరచడమే అని చెప్తారు. కూర్చొని చిన్నగా నా నోట్లో నేను కొనుక్కుంటూ నేను పాడితే ఎలా ఉంటుందో, నేను పాడితే ఎంత గందరగోళంగా ఉంటుందో అని అనుకుంటూ దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నీకు మ్యూజికల్గా ఎంత ఎబిలిటీ ఉంది అన్నది సంబంధించింది కాదు ఇది. నువ్వు నీ హృదయపూర్తిగా దేవుని వైపు తిరిగి, ఇదిగో నా దేవుని నేను స్తుతిస్తాను, మనసారా నేను కీర్తనలు పాడుతాను, నా హృదయమంతటితో దేవుని ధ్యానిస్తాను అని చెప్పేటువంటి విషయం ఎప్పుడు సైలెంట్గా ఉండేది కాదు. ప్రైజ్ ఈజ్ ఎగ్జూబరెంట్. దేవుని స్తుతించడం అనేది ఎప్పుడు కూడా పెద్దగా ఉంటుంది, ఆర్భాటంతో కూడినటువంటిదిగా ఉంటుంది. దేవుని స్తుతించడం అనేటువంటి దానికోసం ఇవ్వబడిన పిలుపు లౌడ్ అండ్ క్లియర్. సో సంఘంలో మనం దేవుని స్తుతించేటప్పుడు అది ఎప్పుడు కూడా ఎగ్జూబరెంట్గా మన హృదయంలోంచి పాడేటట్టుగా ఉండాలి. మనం స్పెక్టేటర్స్ లాగా ఏదో చిన్నగా మనకి ఉన్న మ్యూజిక్ జ్ఞానాన్ని ప్రదర్శించడం కాదు. మ్యూజిక్గా ఉండడం మంచి విషయం. దీనిలో మనం చూస్తాం, మొదటిగా మనం ఈ యొక్క వచనాన్ని పాడడం గురించినటువంటి పార్టిసిపేషన్ గురించి మనం చూస్తున్నాం. కాంగ్రిగేషన్లో ఎలా ఉండాలనే దాని గురించి మనం చూస్తున్నాం. ఏం చేయాలి? మనకు బలమైన దేవునికి ఆనందగానం చేద్దాం, ఆనందంతో పాటలు పాడదాం. ఎవరు పాడుతున్నారు, ఎలా పాడుతున్నారా దాంతో నేనేం చేయగలుగుతాను కాదు, నీ హృదయంలో నుంచి ఆనందగానం చేద్దాం. చిన్నగా గనుక్కోవడం, సనుక్కోవడం అన్నట్టుగా కాదు, ఆనందగానం చేద్దాం. యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేద్దాం. కేకలు వేస్తున్నారు. ఆయన చేసిన కార్యాలను బట్టి దేవానికి వందనాలని చెప్తున్నారు. ఆయన చేసినటువంటి వాటిని బట్టి వారు నాట్యం ఆడుతున్నారు. సెకండ్ వర్స్లో అటువంటి విషయంలో మ్యూజికల్గా ఉండేటువంటి వాళ్ళ కోసం ఇవ్వబడినటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ఏమనుంది? కీర్తన ఎత్తుడి. మీరు స్టార్ట్ చేయండి, కీర్తన ప్రారంభించండి. మీకు మ్యూజిక్ వచ్చు కదా, వినపడుతుంది కదా, స్టార్ట్ చేయండి. మీతో పాటుగా అందరినీ పాడనివ్వండి. మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ, రైజ్ ఇట్ అప్, స్టార్ట్ సింగింగ్. గిలక తప్పెట పట్టుకొనుడి. కంజర్ లాంటిది గిలక తప్పెట పట్టుకోవడం అంటే, కంజర పట్టుకొని వాయించడం లాంటిది. స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. మొదటిది మనం కాంగ్రిగేషన్ వైపుగా మనం చూసాం. ఉత్సాహధ్వని చేయండి, ఆనందగానం చేయండి. అక్కడ ఉన్న మ్యూజిషియన్స్తో చెప్తున్నారు, ఇదిగో కీర్తన ఎత్తండి, ఆ టాంబరిన్ తీసుకొని ప్లే చేయండి.
3 రకాల ఇన్స్ట్రుమెంట్స్ మనం అక్కడ చూస్తున్నాం. గిలక, తప్పెట పట్టుకొనుడి. ఈ టాంబ్రీన్ని మనం ప్లే చేస్తూ ఉంటే ఖంజర్ లాంటి దాన్ని, అది జనరల్గా ఏం సజెస్ట్ చేస్తుందంటే వారు నాట్యం ఆడుతూ చేస్తున్నారని చెప్పబడుతుంది. ఖంజర్ పట్టుకొని నాట్యం ఆడుతూ దేవుని స్తుతించడం గురించి చెప్పబడుతుంది. ఆ వాయిద్యాలు వాయించే వారికి దేవుడు ఇచ్చేటువంటి సూచన, సంఘంలో ఇదిగో వాయిద్యాలు వాయించండి, నాట్యం ఆడుతూ దేవుని స్తుతించండి, ప్రజలకు ఆ పాటను అందించండి, ఏ పాట పాడాలో తెలియజేయండి. అంతేగాని నువ్వు పాడుతూ కూర్చోవడం గురించి కాదు అక్కడ. యు సింగ్ ఇట్ అప్, రైజ్ ఇట్ అప్, రైజ్ యువర్ వాయిస్ అంటు ద లార్డ్ and you dance before the Lord. You play instruments, beautiful instruments, singing instruments. సితారాన్ని వాయించండి, స్వరమండలాన్ని వాయించండి. అండ్ ఇవన్నీ కూడా లౌడ్ అండ్ ఎగ్జూబరెంట్గా ఉండేటువంటి విషయాలు మనం దీనిలో చూస్తున్నాం. జాయ్ఫుల్ నాయిస్. మొదటిది పాటలు పాడేవారి గురించా, కాంగ్రిగేషన్ గురించా? కాంగ్రిగేషన్ గురించి. అందరం కూడా దేవునికి బలమైన గానం చేద్దాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వినడానికి రావడం ఈ రోజుల్లో అలవాటైపోతుంది. ఈరోజు ఎలాంటి పాటలు పాడతారు నేను వినాలనుకుంటున్నాను. ఏం పాటలు పాడతారు నేను చూడాలనుకుంటున్నాను. చూడడానికా మనం వచ్చింది? వినడానికా మనం వచ్చింది? దేవుని స్తుతించడానికా? అండర్స్టాండ్, మనం దేవుని సన్నిధిలోనికి ఆయనతో కలుసుకొని ఉండడానికి మనం వచ్చాం. ఆయనతో సహవాసం చేయడానికి మనం వచ్చాం. ఆయనను గురించి పాడడానికి మనం వచ్చాం. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడిగా ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏం పాడుతున్నారని చూడడానికి కాదు. అది లీడ్ చేసేటువంటి మ్యూజిషియన్స్కి ఉన్నటువంటి గోల్ ఏంటి? కీర్తన మీరు ఎత్తండి, వాయిద్యాలు వాయించండి, నాట్యం ఆడండి, నడిపించండి. ఇక్కడ మీకేం చెప్పబడుతుంది? యు ఆర్ రెస్పాన్సిబుల్, అఫ్ కోర్స్ యు ఆర్. బట్ ఇక్కడ నువ్వు చేసేదాన్ని చూడడానికి కాదు మేము వచ్చింది, నీతో పాటుగా కలిసి దేవుని స్తుతించడానికి వచ్చాం. సో ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఉన్నటువంటి మ్యూజిషియన్స్కి మీరు కీర్తన ఎత్తండి, సిద్ధపడండి, చేయండి చక్కగా. దావీదు కాలంలో మనం చెప్పుకుంటాం దావీదు ప్రత్యక్ష గుడారం గురించి. అనేకమైన టీమ్స్ని మెన్షన్ చేయడం జరిగింది. వారందరూ కూడా టీం తర్వాత టీమ్గా వచ్చి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించుతున్నారు. దాదాపుగా మోర్ దాన్ 30 years వారు కంటిన్యూస్గా దేవుని స్తుతించడం గురించి మనం చదువుతాం బైబిల్లో. దేవుని సన్నిధిలో పదే పదే ఆయన ఆరాధించడం, పదే పదే స్తుతించడం, ఇతరులను దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించడం వారు చేయడం మనం అక్కడ గమనిస్తాం. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మూడవది మనం చూస్తాం, 3వ వచనం, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. కొమ్ము ఊదుడి. నా కొమ్ము ఊదడం అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు. సెకండ్ వచనంలో మనం 3 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం చూస్తాం. మరి కొమ్ము ఊదడం ఏంటి? ఇట్స్ ఎ కాల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. కాల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇందాక మనం అనుకున్నాం ఈ కొమ్ము ఊదేటువంటి పండుగ బోరల పండుగ అని మనం చెప్పుకుంటాం. బోరల పండుగ. అమావాస్య నాడు మన పండుగ ఆచరించు దినముకు పున్నము నాడు కొమ్ము ఊదుడి. పండుగ ఆచరించే దినం. దీని గురించి మనం చదివితే ఇది దాదాపుగా 7వ నెలలో మొదటి రోజున ఇశ్రాయేలీయులు చేసేటువంటి ఒక పండుగ గురించి దీనిలో మనం చదువుకుంటాం. లేవీకాండం 23-24లో మనం దీని గురించి చూస్తాం. సంఖ్యాకాండం 29:1లో మనం దీని గురించి చూస్తాం. ఇవ్వబడిన పండుగల్లో 7వ నెల మొదటి రోజు బహుశా సెప్టెంబర్ నెలలో అయి ఉండొచ్చు మన ఇంగ్లీష్ క్యాలెండర్ని బట్టి. యూదుల క్యాలెండర్ అది మూన్ మీద బేస్ అయి ఉండేటువంటి క్యాలెండర్. అందుకే పున్నమ నాడు, అమావాస్య రోజు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి పండుగలు వారు తరచూ జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం. సో న్యూ మూన్ ఉన్నటువంటి రోజు ఇది. పున్నమ నాడు అంటే న్యూ మూన్, కొత్త మూన్ వచ్చినటువంటి రోజు అన్నట్టుగా ఉంటుంది. పూర్తిగా మనకు కనిపించేటువంటి చంద్రుడు పౌర్ణమి రోజు. ఆ రోజున దేవుని స్తుతించడానికి వారిని పిలవడం జరుగుతుంది. వారందరినీ కూడా ఆయన సన్నిధిలోనికి పిలవడం ఇదొక కట్టడిగా ఇవ్వబడినటువంటిది. మొదటి రోజున వారు బోరల పండుగ చేస్తే దాదాపుగా 10 దినాలకు అక్కడి నుంచి ది డే ఆఫ్ అటాన్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే విమోచన దినం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 15 రోజులకి, అంటే మొదటి దినం నుంచి 15 దినాలకి అక్కడ వారికి పర్ణశాలల పండుగ స్టార్ట్ అవుతుంది. ది ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ స్టార్ట్ అవుతుంది. లేవీకాండంలో మనం చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. బూరల పండుగ, ద డే ఆఫ్ అటాన్మెంట్ విమోచన దినం, దాని తర్వాత ఏమొస్తుంది? పర్ణశాలల పండుగ.
ఈ పండుగలన్నిటిలో కూడా ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి పిలుపు ఇది. ఇదిగో రండి, దేవుని స్తుతించండి, ఆయనకు గొప్ప గానం చేద్దాం, మనమందరం ఆయన సన్నిధికి వద్దాం, నేర్చుకుందాం, విందాం. ఇక్కడ కొమ్ము ఊదాల్సినటువంటి బాధ్యత అప్పగించబడింది యాజకులకి. సో వన్ ఆఫ్ ద ప్రీస్ట్ విల్ జాయిన్. ఆ బోర తీసుకొని బోర ఊది వారిని పిలిపించడం మనం చూస్తాం. చాలాసార్లు బోరలు ఊదబడడం మనం చూస్తాం. ఎరికో పట్టణాన్ని చుట్టుముట్టిన తర్వాత ఇశ్రాయేలీలు 7 దినాలు మౌనంగా దాని చుట్టూ తిరిగిన తర్వాత 7వ దినాన 7 సార్లు దాని చుట్టూ తిరిగి, అప్పుడు 7వసారి తిరిగిన తర్వాత వారు కొమ్ము బోరలు ఊదడం ప్రారంభిస్తారు. గిద్యోను యుద్ధం చేయడానికి పిలువబడినప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళే ముందుగా కొమ్ము బోరలు పట్టుకొని ఊదుతూ ఆ యుద్ధంలోనికి ప్రవేశించడాన్ని మనం చూస్తాం. యుద్ధపు నాదంగా చెప్పబడుతుంది. అ కాల్ ఫర్ ఇజ్రాయెల్ టు రైజ్ అప్ అండ్ టు మూవ్ ఫార్వర్డ్. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక యాజకుడి నుంచి వచ్చేటువంటి ఆ కొమ్ము ఊదడం, ఇది ఇశ్రాయేలులకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞగా మనం 4వ వచనంలో చూస్తున్నాం. ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నియమించిన చట్టము. దేవుని వద్దకు రావడం, ఆయన స్తుతించడం అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి కట్టడ. ఈ కట్టడ గురించి మనం సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. ఆయన సన్నిధిలోనికి రావడం గురించి, ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన స్తుతించడానికి సంబంధించిన విషయం గురించి మనం అక్కడ చూస్తాం. ఎలా అప్రోచ్ కావాలి దేవుణ్ణి, ఆ టైమ్ ఆఫ్ ద మంత్లో దేవుణ్ణి ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అన్న దానికి సంబంధించి. ఎవరైనా చదువుతారా? సంఖ్యాకాండము 10వ అధ్యాయం 10వ వచనం. అవి మీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఉంటాయి. కొమ్ము బోధలు ఊదబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మీరున్నారు అన్నదానికి అప్రోచబుల్గా ఉంటాయి, జ్ఞాపకార్థంగా ఉంటాయి. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్, దేవుని స్తుతించడానికి ఒక పర్టికులర్ సమయం అవసరం లేదు. ఆయన ఎప్పుడు రెడీగానే ఉన్నాడు, ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు, ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాడు. బట్ మనం కొన్ని సమయాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. లైక్ వీ డూ ఇన్ అవర్ ట్రైనింగ్స్, ఇన్ అవర్ చర్చెస్ హియర్. ఎవ్రీ ఫ్రైడే మనం ద ప్రెజెన్స్ ఈవెంట్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకని? వీ డూ దట్ బికాస్ వీ అపాయింట్ టైమ్ సో దట్ వీ ఆల్ కెన్ కమ్ టుగెదర్ ఇన్ ఫెలోషిప్. మనమందరం సహవాసంలో వచ్చి కలుసుకొని ఆర్భాటంతో దేవుని స్తుతించడానికి, ఆయన యొక్క సన్నిధిని గుర్తించడానికి ఆయన సన్నిధిలోకి మనం రావడం జరుగుతుంది. వీ అపాయింట్ టైమ్స్. అదేవిధంగా ఇశ్రాయేలీయులు కూడా అపాయింటెడ్ టైమ్స్ను దేవుడు ఇచ్చి, బిగినింగ్ ఆఫ్ ద మంత్ రండి, ఆయన సన్నిధిలోనికి రండి, కొమ్ము బోర్లు ఊదండి, ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకోండి అని పిలవడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన కట్టడ. ఫర్ ఎవ్రీ న్యూ బిగినింగ్, ఫర్ ఎవ్రీ న్యూ మంత్ యూ డూ దిస్, కమ్ టు ద లార్డ్, కొమ్ము బోర్లు ఊదండి, ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకోండి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఒకవేళ మనం ఆ విధంగా చేయగలిగితే ఆయన సన్నిధిలోనికి రావడం, ప్రతిదానికి ఒక అపాయింటెడ్ టైంని ఏర్పాటు చేసుకొని కలిసికట్టుగా దేవుని స్తుతించడానికి వస్తే ఎంత బాగుంటుంది. We have a lot of things going on in our lives, but spending some time together in the presence of the Lord, ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం కలిసి కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన స్తుతించడం, ఆయన్ని ఘనపరచడం, ఆయన సన్నిధిని అక్నాలెడ్జ్ చేయడం మనం చేయగలగడం దేవుడిచ్చిన కట్టడలో ఒక భాగం. He did mention that. ఆయన చెప్పినటువంటి ప్రతి కట్టడికి మూలాలు ఉంటాయి, ఉపయోగాలు ఉంటాయి, వాటికి అర్థాలు ఉంటాయి. ఆయన చెప్పిన దాన్ని పాటించడానికి మనం ప్రయత్నించాలి. ఇశ్రాయేలీయులకు ఆయన ఇచ్చినటువంటి కట్టడిని మనం అక్కడ చూస్తున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ 5వ వచనం. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. ఆసాపు దీని గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలీయులను రమ్మని పిలుస్తూ ఈయన ఒక్కసారిగా వెనకకు తిరిగి వెళ్ళిపోయాడు. వెనక జరిగినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ 400 సంవత్సరాల బానిసత్వంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల చరిత్ర దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అక్కడికి వెళ్ళి అంటున్నాడు, ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు, అప్పట్లో నా పితరులు ఐగుప్తు దేశంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. ఈజిప్ట్లోనికి ఇశ్రాయేలీయులు అందరూ వెళ్ళారు. అక్కడ దేవుడు వారిని విమోచించాడు. వారిని అక్కడి నుంచి దేవుడు నడిపించాడు, బయటికి తీసుకొని వచ్చాడు. అక్కడే దేవుడు ఈ యొక్క ఫీస్ట్స్ గురించి ప్రారంభించడం మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఈ మాటను చూస్తున్నాం. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. ఏ భాష గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? ఆదికాండం 42:23 ఆ భాగంలో మనం వెళ్ళి చూసినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా అక్కడికి వెళ్ళారు, ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి వెళ్ళిన ఇశ్రాయేలీయులకి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి భాష, ఐగుప్తు భాష వారికి విచిత్రంగా ఉంది, క్రొత్తగా ఉంది, ఏం అర్థం కావడం లేదు. మీకు గుర్తుందా? యోసేపు తన అన్నలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మొదటగా యోసేపు ఐగుప్తు దేశ భాషలో మాట్లాడతాడు, ఈజిప్ట్ లాంగ్వేజ్లో.
వీరు మాట్లాడే భాషకి, ఈజిప్ట్ భాషకి మధ్యలో ట్రాన్స్లేటర్ ఉండేవాడు. యోసేపు అని వాళ్ళకి తెలియదు కాబట్టి ఈయన ఏదో ఒక ఐగుప్తుయుడు అన్నట్టుగా వారికి అనిపిస్తే ఈయన వారి భాషలో కాకుండా ఐగుప్తు భాషలో మాట్లాడడం ప్రారంభిస్తాడు. మధ్యలో ట్రాన్స్లేటర్ అవసరం అయ్యాడు. ఇట్స్ అ న్యూ లాంగ్వేజ్ ఫర్ దెమ్. కానీ యోసేపు వీరందరినీ కూడా, ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తుకు రమ్మన్న తర్వాత యోసేపు చాలా జ్ఞానంతో ఐగుప్తు దేశానికి కొంచెం దూరంలో ఇశ్రాయేలీయులకి స్థావరాన్ని ఏర్పాటు చేస్తాడు, గోషెన్ అనేటువంటి ప్రాంతంలో. అది చాలా విచిత్రమైంది కానీ చాలా తెలివైనటువంటి పని చేశాడు. ఆ ఐగుప్తీయుల యొక్క భాషను వీరు ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. వీరు ప్రత్యేకంగా ఉండేవారు. వీరి భాష పూర్తిగా అర్థం కావడానికి చాలా టైం పట్టే ఉండొచ్చు వీళ్ళకి. ఎందుకంటే వీరు సపరేట్గా ఉన్నారు, ఒక పర్టికులర్ ప్రదేశంలో కొంచెం దూరంగా. అలా మసలడానికి యోసేపు వీరిని చాలా గొప్పగా ప్లాన్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. అయితే వారంతటి వారికి ఆ భాష చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ అదే చూస్తున్నాం, నేను ఎరుగని భాష వింటిని. అర్థం కానటువంటి భాష నేను విన్నాను, అన్య భాషలాగా వాళ్ళకి అనిపించింది. అయితే ఏం జరిగింది? వారి భుజము నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఏం చేశాడు దేవుడు? వారిని ఎలా నడిపించాడో, ఎలా విడిపించాడో మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల్ని ఆ భారం వారి చేతుల్లో నుంచి తీసేశాడు, వారి భుజం మీద నుంచి తీసేశాడు. వారిని ఇంకా ఎవరు కూడా వారికి సహాయం చేయలేదు, దేవుడే వారికి సహాయం చేశాడు. వారందరూ కొట్టుమిట్టాడుతూ పోని స్థితిలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో రాజు చేత తరంబడుతున్నప్పుడు, వెట్టి చాకిరీ చేయబడుతున్నప్పుడు దేవుడే వారి పక్షాన్ని నిలబడి వారికున్న భారాన్ని ఆయన తొలగించాడు. అంత భారంలో కూడా వారు అభివృద్ధి పొందారని మనం చదువుతాం. అంత కష్టాల్లో కూడా ఎంత ఎక్కువగా వాళ్ళు కష్టాలు పడుతున్నారో అంత ఎక్కువగా జనాభా అభివృద్ధి ఉందంట వాళ్ళకి. దేవుడు ఇచ్చిన ఫేవర్ను మనం చూస్తాం. ఇట్స్ నాట్ దట్ సింపుల్. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటిది, వారి భుజం నుండి నేను బరువును దింపగా. వారి భుజాలకు బరువులు ఎత్తుకొని ఉన్నారు, కానీ నేను వారి బరువును నేను దించేస్తాను. వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. వారందరికీ విడుదలనిచ్చేశాడు దేవుడు. ఇదిగో వారి మొరను నేను విన్నాను, వారి ప్రార్థన నేను ఆలకించాను, వారి కన్నీళ్ళను నేను చూశాను అని మోషేని ఎన్నుకున్నటువంటి దేవుడు వారిని చూశాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 7వ వచనం, ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. నిర్గమకాండం 2వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం. వారి మూలుగు నిట్టూర్పు దేవుడు వినాడంట. మూలుగు ఎప్పుడు వస్తుందండి? నువ్వు ప్లాన్ చేస్తే వస్తుందా మూలుగు? నువ్వు తెచ్చిపెట్టుకుంటే వస్తుందా మూలుగు? నిస్సహాయ స్థితిలో వచ్చేటువంటిది మూలుగు. నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియనటువంటి సందర్భంలో నీ ప్రయత్నాలన్నీ చేసావు, విసిగిపోయావు, నీ వల్ల కావడం లేదు, అప్పుడు వస్తుంది మూలుగు. నీ వెన్నులో నుంచి వస్తుంది మూలుగు. ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో దేవుడు అంటున్నాడు, అటువంటి వారి యొక్క మూలుగు నేను విన్నాను. నాట్ ఈవెన్ వర్డ్స్, ఐ హావ్ హర్డ్ యూ. సమ్టైమ్స్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ టు ప్రే ఫర్. నీ లోపల నుంచే పదాలు కూడా రావు. And he says, I hear those cries without words. I hear them. నేను విన్నాను. వారి అఫ్లిక్షన్ నేను చూచాను, వారి శ్రమల్ని నేను చూచాను. ఏం చేశాను చూచి? ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. ఉరుము దాగు చోట ఏంటది? మౌంట్ సైనాయ్. గుర్తుందా మీకు? సీనాయి పర్వతం మీద దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఆయన మాట్లాడుతుంటే ఉరుములు గర్జిస్తున్నట్టుగా వినపడితే ప్రజలు దాన్ని తట్టుకోలేకపోయి ఉంటారు. మోషే నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, ఆయన మాట్లాడితే మేము బ్రతకలేము. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చింది. ఇట్స్ అ సీక్రెట్ ప్లేస్. సైనాయ్ ఇస్ సీక్రెట్ ప్లేస్. మోషే అలా వెళ్ళిపోయేవాడు అక్కడికి. ఒకసారి వెళ్ళిపోయిన మోషే 40 రోజులు దాకా కనబడేవాడు కాదు. 40 రోజులు ఒక చోట ఎలా ఉంటాడు? ఏం ఎంటర్టైన్మెంట్ ఉంది అక్కడ? వాట్ వాజ్ హి ఆఫ్టర్? తనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, తన మీద ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నటువంటి 6 లక్షల మంది జనం ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, క్యాటల్స్ ఉన్నాయి. ఇంత గొప్ప వాళ్ళని నడిపిస్తూ 40 రోజులు వెళ్ళిపోయి ఒక చోట ఎలా ఉంటాడు? ఏది ఒక పాస్టర్ గారు ఒక 10 రోజులు కనపడకుండా ఉండమనండి.
ఫేమస్గా ఉన్నటువంటి పాస్టర్ గారు 10 రోజులు కనపడకుండా ఉంటే ఏమైపోతారు? ఇది రోజు కనపడేవాడు, వారంలో 4 సార్లు లైవ్లో కనపడేవాడు ఏమైపోయాడు? ఏమైపోతుంది సంఘం? బట్ ద సీక్రెట్ ప్లేస్ డిజర్వ్స్ దోస్ సాక్రిఫైసెస్. ఆ సీక్రెట్ ప్లేస్ దగ్గర నుంచి ఆయన యొక్క నడిపింపు చూస్తాం. ఉరుము దాగు చోట్ల నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. ఇట్ వాజ్ ఎడ్యుకేషన్ బై ఎన్కౌంటర్. ఆయన్ని కలుసుకోవడం ద్వారా, ముఖాముఖిగా కలుసుకోవడం ద్వారా నేర్చుకునేవి ఎక్కడి నుంచి వస్తాయి? మోషే అక్కడి నుంచి దిగి వస్తుంటే ఆయన మహిమ తన ముఖం మీద నుంచి బయటకు కనపడడం ప్రారంభమయ్యేది. దేవుని వద్ద నుంచి ఆజ్ఞలు పొందుకునేవాడు, దేవుని స్వరాన్ని వినేవాడు, ముఖాముఖిగా ఆయన యొక్క సన్నిధిలో ఆ సహవాసం నుంచి వచ్చేవాడు. సీక్రెట్ ప్లేస్లో నుంచి, ఉరుము దాగు చోటుల నుంచి నేను నీకు ఉత్తరం ఇచ్చి తిని. మేనిఫెస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎదురుగా కనబడుతూ ఉంటుంది. ఉరుములు గర్జిస్తూ ఉంటే మోషే ఒక్కడు తట్టుకొని పైకి అలా వెళ్ళగలిగాడు. పరిశుద్ధమైన పర్వతం, అతి పరిశుద్ధమైన పర్వతంగా చెప్పబడింది. దాన్ని ఎవరైనా తాకారంటే అపవిత్రంగా చచ్చిపోతారు, ఏ జంతువులు తాకినా చచ్చిపోతాయని చెప్పబడినటువంటి దానికి దేవుడు అప్పటికి తన సేవకులను పిలుచుకొని మాట్లాడి వారికి నడిపించాల్సిన విధానంలో ఆయన నడిపించాడు. దేవుని యొక్క సన్నిధిని మనం చూస్తున్నాం. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. మెరీబా జలములు ఏంటి? శోధించడం ఏంటి? మెరీబా జలములు నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. దేవుడు ఇశ్రాయేలుని నడిపించడం మాత్రమే కాదు, ఆయన వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాడు. ఇశ్రాయేలుని నడిపించేటప్పుడు ఆయన చేసిన కార్యాలు మనం చూస్తున్నాం. ఇట్ వాజ్ నాట్ ఇన్ ఈజిప్ట్. వాళ్ళు బయటకు వచ్చేసారు. ఐగుప్తు దేశంలో ఎన్నో తెగుళ్ళ ద్వారా దేవుడు వారిని నడిపించాడు. అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. శత్రువుల్ని కూల్చేశాడు. అన్ని చేసిన తర్వాత కూడా వారికి ఇంకా సందేహాలు వచ్చినాయి. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ ద అనదర్ ఫార్మ్ ఆఫ్ అవర్ ఓన్ డిస్బిలీఫ్. దేవుడు ఎన్నిసార్లు మన విడుదల కలుగు చేశాడు, ఎన్నిసార్లు దేవుడు మనతోటి నేనున్నాను నీతోటి అని తెలియజేశాడు. ఇదిగో ఐ హ్యావ్ హోల్డ్ యూ, నేను నిన్ను పట్టుకొని ఉన్నాను, నేను నిన్ను నడిపించగలుగుతున్నాను. ఐ విల్ బీ విత్ యూ, నేను అలాంగ్ ద వే నేను నడిపిస్తాను, తెలియజేస్తాను నా మార్గాన్ని అని ఎన్నిసార్లు చెప్పుంటాడు. ఎన్నిసార్లు మనకు అటువంటి అనుభవాల్లో కూడా మనం వెళుతున్నాం. అయినప్పటికీ అగైన్ టైమ్ అండ్ టైమ్ మిస్ట్రస్ట్ తోటి మరలా ఏమైపోతుందో, ఎటు వెళుతున్నానో అర్థం కావట్లేదు అనే సందేహాలతోటి మనం బ్రతికేస్తూ ఉంటాం. వెన్ దే డిడ్ దాట్, దేవుడు ఏం చేస్తాడు? మరలా దేవుడు షోడ్ అప్ అన్ఎక్స్పెక్టెడ్ విధానంలో వారికి నీళ్లను, మొరీబా నీళ్ళ యొద్ద దేవుడు వాళ్ళని మరలా తను బయలుపరుచుకోవడం మనం చూస్తున్నాం. మొరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసేటువంటి కార్యాలు మనం మిస్ట్రస్తో ఉన్నప్పుడు దేవుడు కూడా మన పక్షాన కోపాన్ని ప్రదర్శిస్తే ఏమైపోతామో మనం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎన్నిసార్లు చూపించాలి నేను నీకు? యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వచ్చి ఇంకేదైనా సూచక్రియ చూపించావా మాకు అని అడుగుతారు. ఇదేదో ఆటలాగా, పిల్లల ఆటలాగా. నాకు ఇంకా ఏదైనా అద్భుతం చేయవా, ఇది ఒకసారి చేయవా, నేను నిన్ను నమ్ముతాను, మరోసారి నిన్ను నువ్వు నిరూపించుకోవాలా దేవుడు మన జీవితంలో. టైం టు టైం, అగైన్ అండ్ అగైన్ దేవుడు ఇశ్రాయేలీయులకు తను ప్రత్యక్షపరచుకోవడం మనం చూస్తున్నాం. తను నిరూపించుకోవడానికి మనం చూస్తున్నాం. ఆయన వారితో పాటుగా ఉండి మరలా తన యొక్క సన్నిధిని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. 8వ వచనం, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఆయన దగ్గరకు వచ్చి ఆనందగానం చేయండి అని పిలుపునిచ్చినటువంటి పిలుపుని మనం ఇక్కడ చూస్తున్నాం. పాటలు పాడడానికి అయితే వస్తున్నారు కానీ వినడానికి మాత్రం రావట్లేదంట. పిలవగానే ఆనందగానం చేయడానికి వస్తున్నారు, వాయిద్యాలు వాయించడానికి వాయిద్యాలు వాయించే వాళ్ళు వస్తున్నారు, ఓదడానికి యాజకులు వస్తున్నారు, అందరిని పిలిచేసి బాగానే ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు నీవు నా మాట వింటే అంత బాగుంటుంది. అదేంటి ప్రభు, మేము పాటలు పాడుతున్నాం ప్రభు, ఉత్సాహగానం చేస్తున్నాం, నాట్యం ఆడుతున్నాం, కొమ్ము బోర్లు ఊతున్నాం, నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాం. బట్ వినేవారు తక్కువైపోయారు, పాడేవారు ఎక్కువైపోయారు. ప్రతి పాడే నోరు
వినగలిగిన చెవి కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. పాడేటువంటి మనం వినగలిగే వనంగా కూడా ఉండాలి. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. గాడ్ లుక్స్ ఫర్ లిజనర్స్ యాజ్ వెల్ యాజ్ సింగర్స్ ఆన్ హూమ్ ద సోబర్ లెసన్స్ ఆఫ్ ది విల్డర్నెస్ విల్ నాట్ బి లాస్ట్. దేవుడు నేర్పించినటువంటి అనేకమైన కార్యాలను, చూపించిన అనేకమైనటువంటి విషయాలని మనం మర్చిపోయే విధంగా ఉండకూడదు. దాన్ని వినేవారిగా ఉండాలి. ఆయన యొక్క మాటను వినేవారిగా ఉండాలి. ఆయనకు లోబడేవారిగా మనం ఉండాలి. ఇట్స్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్. నేను చెప్తుంటాను ప్రభువా నీ గురించి, కానీ నువ్వు వింటుంటావా నా స్వరాన్ని? నా ప్రజలారా ఆలకించుడు, నేను మీకు సంగతి తెలియజేతును. ఇట్ ఈస్ హిస్ డిజైర్, తనకు తానుగా మనకు పరిచయం చేసుకోవడానికి, మనకు ప్రత్యక్షపరచుకోవడానికి, సంగతిని తెలియజేయడానికి, ప్రతిదాన్ని దేవుడు మనతో బోధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాని గురించి నువ్వు బెగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. యు జస్ట్ వినడానికి నువ్వు సిద్ధంగా ఉంటే చాలు. విను విను విను. సామెత గ్రంథంలో మనం చూస్తాం, జ్ఞానం వీధుల్లో కేకలేస్తుంది, సంత మధ్యలో. నా మాట వింటే నువ్వు బాగుంటావు, నువ్వు విను. ఒకనొక సమయం రాబోతుంది, నువ్వు కేకలు వేస్తే కూడా నేను విన్నంటుంది జ్ఞానం. సమయం ఉండగానే దేవుని యొక్క మాట వినడానికి మనం సిద్ధం చేసుకోవాలి. అదొక కాషన్గా మనం తీసుకుందాం. 9వ వచనం, అన్యుల దేవతలలో ఒకటి నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. కారణం ఏంటి? 10వ వచనం, ఇశ్రాయేలు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు యెహోవాను నేనే. ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు అప్పటి వరకు ఆ ఎడారిలో ఉన్నారు, యాకోబు సంతానంగా ఉన్నారు, గుడారాలు వేసుకొని జీవించేవారు. ఎంత ఆస్తున్న గుడారాల్లో నివసించేవారు. ఏది? అబ్రహాం మొదలుకొని గుడారాల్లో నివసించారు. వాళ్ళ ఇంట్లో పెరిగిన వాళ్ళు గొప్ప గొప్పగా వందలాది మంది జనం ఉన్నా గుడారాలు వేసుకొని నివసించేవాళ్ళు. ఊరు అనే పట్టణం నుంచి అబ్రహాం వాళ్ళు వచ్చారు. ఊరు అనేటువంటి పట్టణంలోంచి వచ్చినప్పుడు మెసొపొటేమియా నాగరికతలో అక్కడ జరిగినటువంటి ఆర్కియాలజికల్ హిస్టరీలో ఏం చెప్తామంటే, అక్కడ అప్పటికే ఏది అబ్రహాము అక్కడ నుంచి బయటకు వచ్చేటువంటి సమయానికే డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న సిటీ ఉందంట. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నటువంటి సిటీ, బహుళ అంతస్తులు ఉన్నటువంటి మేడలు ఉన్నాయంట. 2-3 ఫ్లోర్స్ ఉన్నటువంటి మేడలు ఉన్న తాలూకా శిథిలాలు దొరకడం జరిగింది. అబ్రహాము వచ్చినటువంటి ప్రాంతంలో గొప్పగా ఉన్నటువంటి వాడిగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ బహు సంతానాన్ని కలిగినటువంటి జనం ఆయన ప్రాంతంలో వారితో పాటు ఉన్నారు. అబ్రహాం కదలడం అంటే ఒక ఊరు కదలడం లాంటిది. అంతమందితో కూడినటువంటి అబ్రహాము, అంత మంచి డ్రైనేజ్ సిస్టమ్ కలిగినటువంటి ప్రదేశం నుంచి వచ్చిన అబ్రహాము ఎడారిలో టెంట్లలోనే బ్రతికాడు. తన కుమారుడైన ఇస్సాకు టెంట్లలో వేసుకొని బ్రతికారు. యాకోబు టెంట్లు వేసుకొని బ్రతికారు. ఒక ప్రత్యేకించబడినటువంటి జనంగా వారు చూసుకున్నారు. అటువంటి సమయంలో ఐగుప్తు దేశానికి వారిని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క అన్య దేవతలు వారికి ఇంట్రడ్యూస్ చేయబడ్డారు. రకరకాల అన్య దేవతలు, సూర్యదేవుడిని మొదలుకొని రకరకాల వాటి కోసం ఉంచబడిన అన్య దేవతలు వారికి ఇంట్రడ్యూస్ చేయబడ్డారు. కానీ వీరు ఆ శ్రమల్లో గుండా వెళుతూ ఉంటే, వారు మొరపెడుతూ ఉంటే వారిని రక్షించింది ఎవరు? ఇంకెవరైనా దేవుడు దేవత వచ్చి వారిని రక్షించారా? అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. కాబట్టి అన్ని జనుల యొక్క దేవతలు నీలో ఉండడానికి వీల్లేదు. అన్యుల దేవతలు ఒకదాన్ని కూడా నువ్వు పూజ చేయడానికి వీల్లేదు. నిన్ను రప్పించింది ఒకళ్ళు, నిన్ను రక్షించింది ఒకళ్ళు, నువ్వు పూజ చేసేది ఇంకొకళ్ళక. అది ఎలా జరుగుతుంది? హౌ ఇస్ దట్ ఫేర్? హౌ ఇస్ దట్ ఫేర్? నిన్ను పెంచి పోషించింది ఒకళ్ళైతే నువ్వు పక్కన ఇంటి వాళ్ళకి ఆస్తి రాసిచ్చావంట. ఎలా ఉంటుంది? దేవుడు అంటున్నాడు, నేను కదా నిన్ను బయటికి తీసుకొని వచ్చింది, విగ్రహారాధనలోనికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ రోజుల్లో మనం కూడా మనకు విడుదలనిచ్చినటువంటి దేవుడిని పక్కన పెట్టి లోకము దాని ఆశలను వెంటపడడం మనం గమనిస్తూ ఉంటాం. అన్ని జనులు వెంటబడినట్టుగా మనం కూడా ఫేమ్ కోసం, డబ్బు కోసం, దర్పం కోసం, బలగం కోసం వెతుకులాడుతూ ప్రారంభిస్తాం. ఏమి వీటిని చూసి దేవుడు నిన్ను రక్షించాడా? అవి నీకేమైనా అక్కడికి వచ్చాయా? నిన్ను రక్షించింది ఎవరు? నిన్ను మేల్కొల్పింది ఎవరు? అది కదా మనం చూసుకోవాల్సింది. మనల్ని రక్షించినటువంటి మన దేవుడు. ద వరల్డ్, ద ఫ్లెష్ అండ్ ద డెవిల్, ఇవేవి మనకు సహాయం చేయలేదు. లోకం మన దగ్గరకు వచ్చి మనకు సహాయం చేయలేదు.
మన శరీరాశలు మన దగ్గరకు వచ్చి ఏం సహాయం చేయాలి? మన పేరు దర్పం మన దగ్గరకు వచ్చి మనల్ని రక్షించడంలా. ది వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే మనల్ని రక్షించి ఉన్నాడు. మనల్ని రక్షించిన ఆయన పక్కన పెట్టి మిగతా వాటిని వెంటబడడం ఎలాంటిది? విగ్రహారాధన కదా అది. లెట్ us అండర్స్టాండ్, మీలో ఎటువంటి విగ్రహారాధన ఉండడానికి లేదు. వాటి ముందు నమస్కరించడానికి వీలు లేదు. లోకం వేటినైతే సక్సెస్ఫుల్గా చూస్తుందో, వేటినైతే ఇదిగో ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి, ఎంతమంది బలగం నీకు ఉండాలి, ఎంత డబ్బు నీ దగ్గర ఉండాలి అని ఏదైతే చెప్తుందో, ఎంత ఆస్తి నీ వెనక ఉండాలి, నీ పేరు మీద ఇవి ఉండాలి టు బీ అ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అని అంటూ ఉంటే, దట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ ఆఫ్టర్. వాటిని విగ్రహారాధనగా పెట్టుకోకండి. నువ్వు దేని గురించి ఆలోచిస్తావో అది నీకు విగ్రహంగా మారే అవకాశం ఉంది. నీ మనసు, నీ ధనం ఎక్కడుంటే అక్కడ ఉంటుందంట. ఎక్కడుంది అది? నా అన్యజనులు అన్య దేవతల గురించి ఇశ్రాయేలులకు చెప్తూ ఉంటే, ఇశ్రాయేలులు మరలా మరలా పదే పదే దానికి వైపు తిరగడం మనం చూస్తాం. ఇట్స్ నాట్ ఫేర్, బట్ దే డిడ్ ఇట్ ఎనీవే. ఐగుప్తు దేశంలో అంత గొప్ప కార్యాలను చూచినటువంటి వారు ఫరో హృదయం కూడా మారిపోయి వీళ్ళని పంపించేశాడు, కానీ వీళ్ళు మాత్రం ఫరో పడేసిన హృదయాన్ని పట్టుకొచ్చారు. ఒకనొక సమయంలో మోషే కనబడపోతే, మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, మమ్మల్ని తీసుకొచ్చినటువంటి దేవుడు మాకు కావాలి. ఎవరు? నిజమైన దేవుడు కాదు, మాకు కనపడాలి, మేము పూజ చేసుకోవడానికి కనపడాలి. ఒక దూడను కరగబోసి యాజక వృత్తి చేశాడట. అక్కడ పెడితే వీళ్ళందరూ వెళ్ళి దానికి నమస్కారం. నీకు బుద్ధి ఎలా వస్తుంది? ఏదైనా దూడ పెట్టుకొని వచ్చావు నువ్వు? ఎర్ర సముద్రం నుంచి నువ్వు దాటడానికి ఏదైనా దూడ అరిచిందా నీ దగ్గరకు వచ్చి? ఇప్పుడు నీకు దూడ ఎందుకు కావాల్సి వచ్చింది? ఇంకొకటి ఎందుకు కావాల్సి వచ్చింది నీకు కనపడడానికి? దేవుడు బాధపడ్డాడు. తరువాత కూడా ఇశ్రాయేలులు పదే పదే విగ్రహారాధన చేయడానికి మరులు కలుపబడిన వారిగా చూస్తాం. దేవుడే ఉండి నేను మిమ్మల్ని రాజ్యం వెళ్తాను అని అంటే వాళ్ళు వచ్చి అందరిలాగా మాకు రాజు కావాలి అన్నారంట. అరే, పక్కన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, పక్కన వారు ఎలా జీవిస్తున్నారో దానికి సంబంధించినట్టుగానే పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు కూడా ఉండాలని కోరుకుంటే ఆ దేవుడు ఏమంటున్నాడంటే, అసహ్యం ఇది. వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వెవరో నీకు అర్థం కావడం లేదా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఎలా నడిపిస్తున్నాను? నువ్వు నా కుమారుడివేనా? నీకు అర్థమవుతుందా? డోంట్ డూ ఇట్. వాళ్ళ స్టాండర్డ్స్ నీ స్టాండర్డ్స్ కాదు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏం చూస్తాం మనం? 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందుడు. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, యుగ మర్యాదను అనుసరించొద్దు. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్, దిస్ ఇస్ ద నార్మ్ ఆఫ్ ద వరల్డ్, దిస్ ఈస్ ద స్టైల్, దిస్ ఈస్ ఇంకేమంటాం, దిస్ ఈస్ ద స్వాగ్, దిస్ ఈస్ ద స్టైల్, ట్రెండ్, ఫ్యాషన్. నో, you are not to be after it. Your trend is the way of the Lord. దేవుని మార్గంలో నడవడం నీ ట్రెండ్ అయి ఉండాలి. దేవుని మార్గంలో జీవించడం నీ స్వాగ్ అయి ఉండాలి. దేవుని మార్గంలో జీవించడం నీ లైఫ్ స్టైల్ అయి ఉండాలి. You don't have to follow the patterns of the world when you have the patterns of the Lord. దేవుని మర్యాద క్రమం నీకు అప్పగించబడిన తర్వాత లోక మర్యాద ఏం చేసుకోవడానికి? బట్ ఎందుకో మరలా ఇశ్రాయేలు దానికోసం పరిగెత్తుతూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఐగుప్తీయుల దేశంలో నుండి నేను రప్పించిన యెహోవాను నేనే, నీ దేవుడును యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతాను. మీరు ఎప్పుడైనా పక్షులు గూటిలో పిల్లల్ని పెట్టి ఆ పిల్లల్ని ఫీడ్ చేయడం చూసారా? ఆ తల్లి పక్షి ఆహారం తీసుకొని వస్తుంది నోట్లో. ఆ నోట్లో తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని ఆ పిల్ల పక్షులకి పెడుతూ ఉంటుంది. ఆ పిల్ల పక్షులు నోరు తెరిచే విధానం మీరు చూసారా? చిన్నగా నోరు తెరుస్తాయి అవి. సాధ్యమైనంత పెద్దగా నోరు తెరిచి నాకు కావాలని చెప్పేసి అడున్న 4-5 పక్షులు, పిల్ల పక్షులన్నీ తిరుగుతూ కేకలు వేస్తూ తల్లి దగ్గర తిరుగుతూ ఉంటే, ది హార్డ్ జాబ్ ఫర్ అ మదర్ వాటన్నిటి నోళ్ళని ఫిల్ చేయడం. అంతేగాని నేను నోరు తెరుచుకొని ఈరోజు నేను నాకొద్దు అంటాయా అవి పిల్లలు? దే ఆర్ రెడీ, హంగ్రీ, దే వాంట్ టు కీప్ ఇట్ వైడ్ ఓపెన్. నాకు ఇవ్వు,
ఐ వాంట్ టు రిసీవ్ ఇట్, గివ్ ఇట్ టు మీ. తల్లి పూర్తిగా వాటిని నింపడానికి శాయశక్తుల తన ప్రయత్నం చేస్తుంది. వైడ్ ఓపెన్, వైడ్ ఓపెన్. దేవుడు నిన్ను సంపూర్తిగా ఫిల్ చేసే వ్యక్తిగా ఉన్నాడు. హీ ఫిల్స్ అస్ విత్ గుడ్ థింగ్స్, హీ ఫిల్స్ అస్ విత్ గ్రేట్ థింగ్స్. ఆయన నింపలేనటువంటి నోరు లేదు. నువ్వెంత పెద్దగా తెరువు, ఆయన నింపుతాడు. దేవుని వద్ద మనం నోరుని ఎప్పుడు మనం పెద్దగా తెరుస్తాం అనే విషయంలో 2-3 విషయాలు నేను చెప్తాను. వీ ఓపెన్ అవర్ మౌత్స్ వైడ్ వెన్ వీ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ నీడ్. మనకు బాగా అవసరం వచ్చినప్పుడు మన నోరు బాగా తెరుస్తామంట. అంతెందుకు, నీకు ఆకలి అయినప్పుడు నీ నోరు బాగా తెరుస్తావు. ఎవరైనా ఆ బాగా తింటూ ఉంటే చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడు అంటాం. ఎందుకని? హీఈస్ నాట్ లుకింగ్ టు బి డీసెంట్. చక్కగా కూర్చొని ఫ్యాషన్గా కొంచెం కొంచెం తినేసి నథింగ్, ఐఎమ్ హంగ్రీ. నోరు తెరిచి ఆ బాగా గాబరాగా తినేస్తాం. యు ఓపెన్ యువర్ మౌత్ వెన్ యు ఆర్ ఇన్ నీడ్. వీ ఓపెన్ అవర్ మౌత్స్ వైడ్ ఓపెన్ వెన్ వీ ఆస్క్ ఫర్ లార్జ్ థింగ్స్. పెద్ద వాటి కోసం మనం అడుగుతున్నప్పుడు బాగా నోరు తెరిచి అడుగుతాం. ఇంత పెద్దది ఎలా అడగాలన్నా అంటాం. బట్ అది అడిగేటప్పుడు నోరు తెరిచి నేను కొంచెం పెద్దది అడుగుతున్నాను అని అడుగుతున్నావు. ఎందుకని? పెద్ద విషయాలు నువ్వు మాట్లాడుతున్నావు, పెద్ద వాటిని నువ్వు అడుగుతున్నావు. యు ఓపెన్ యువర్ మౌత్ ఫర్ గ్రేట్ థింగ్స్. వీ ఓపెన్ అవర్ మౌత్స్ వైడ్ వెన్ వీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్, వెన్ వీ ప్రే. దేవుడు ఎంత గొప్పవాడో మనం గుర్తించినప్పుడు పెద్దగా మనం దేవుడిని అడగడానికి ప్రయత్నిస్తాం. వితౌట్ హోల్డింగ్ బ్యాక్ ఎనీ డౌట్. సందేహం లేకుండా, సంశయం లేకుండా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మనం పెద్దగా అడగలుగుతాం. వీ ఓపెన్ అవర్ మౌత్స్ వైడ్ వెన్ వీ ప్రే టు జీసస్ ఆన్ జీసస్ మెరిట్స్, నాట్ అవర్ ఓన్. యేసుక్రీస్తు వారి యోగ్యతను బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన నోరు పెద్దగా మనం తెరిచి ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకంటే అది నా మీద ఆధారపడలేదు, అది దేవుని మీద ఆధారపడి ఉంది. నేను ఏదైనా దేవుని వద్ద మాట్లాడగలుగుతాను, అడగగలుగుతాను, ఆయన దాన్ని ఇవ్వగలుగుతాడు. నన్ను బట్టి కాదు, ఆయనను బట్టి మన నోరు తెరవడం సాధ్యమవుతుంది. సో దేవుని యొక్క సన్నిధిలో మనం నోటిని తెరవడం దేవునికి గౌరవాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది. గొప్ప గొప్ప ఎక్స్పెక్టేషన్తో మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవా గొప్ప వాటిని నేను ఆశిస్తున్నాను అని నువ్వు చెప్పినప్పుడు దేవుడు దాన్ని చూసి సంతోషిస్తాడట. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్. దేవుడు దాన్ని చూసి ఆనందిస్తాడంట. విలియం కేరీ గారు కదా ఆ మాట చెప్పింది. ఏమని? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఎవరైనా బాగా ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం కావాలి నీకు అని అడిగితే ఏం అడుగుతావు? ఆకలిగా ఉంది, నాకు అన్నం పెట్టండి ఈ పూట అని అడుగుతావా? వాట్ డూ యూ ఆస్క్? యూ ఆస్క్ గ్రేట్ థింగ్స్ డిపెండింగ్ ఆన్ హూ ఇస్ ది అదర్ పర్సన్. నీ ఎదుట ఉన్న వాడు ఎవరు అన్నదాన్ని బట్టి నువ్వు అడుగుతావా లేదా? వాళ్ళకున్న తరహాను బట్టి అడుగుతావా లేదా? హైదరాబాద్లో మనకు మార్కెట్లు ఉంటాయి. ఆ మార్కెట్లోకి నువ్వు ఎలా వెళ్తావు అన్న దాన్ని బట్టి నేను అడగడం కూడా ఉంటుంది. నువ్వు బైక్ మీద వచ్చావా, కార్లో వచ్చావా అన్న దాన్ని బట్టి వాళ్ళు అడిగే మార్పు కనబడుతుంది. అండ్ ఈ రోజుల్లో న్యూస్లో వస్తుంది అదేంటంటే, నువ్వు వాడే ఫోన్ ఎలాంటి దాన్ని బట్టి మనుషులు ఛార్జ్ చేస్తారంట. రీసెంట్ న్యూస్, ఊబర్లోను ర్యాపిడోలోను ఇలాంటి యాప్స్లో మనం బుక్ చేసుకుంటున్నప్పుడు iOS యూజర్స్కి ఆండ్రాయిడ్ యూజర్స్కి తేడా ఉంటుందంట. అండ్ ఐ హావ్ సీన్ ఇట్. ఒకసారి నేను ఒంగోలు నుంచి వస్తున్నాను, రైల్వే స్టేషన్లో దిగాను. నేను బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, ప్రతిభ బుక్ చేయడానికి ట్రై చేస్తుంది. సేమ్ డిస్టెన్స్, సేమ్ ప్లేస్ నుంచి సేమ్ ప్లేస్కి, బట్ నాకు వచ్చేటువంటి ఫేర్ వేరు, తనకు వచ్చే ఫేర్ వేరు. ఏం జరుగుతుందంటే ఆండ్రాయిడ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకేమో కొంచెం తక్కువగా, iOS నుంచి వచ్చే వాళ్ళకేమో కొంచెం ఎక్కువగా చూపిస్తున్నారంట. దేనికని? అరే నువ్వు ఎవరు అన్న దాన్ని బట్టి నేను ఛార్జ్ చేస్తాను. ఆహా, వీళ్ళు పే చేయగలుగుతారు, వీళ్ళు వాడగలుగుతారు. ఈవెన్ ఈ మధ్యలో డెలివరీ పార్ట్నర్స్ కూడా అలానే చేస్తున్నారంట. ఏది మనకి ఇంటికి వచ్చేటువంటి సరుకులు అలాంటివి మనం ఏదైనా చేసేవాళ్ళం. నువ్వు ఎలాంటి దాని నుంచి ఆర్డర్ చేస్తావు అన్న దాన్ని బట్టి ఛార్జీలు కనబడతాయంట. దానిలో తెలియకుండానే నీ పై రూపాయలు లక్ష్య పెడుతూ ఉంటాం. బట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, నీ దేవుడు ఎవరన్న దాన్ని బట్టి నువ్వు అడుగుతావు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చిన్న చిత్తగా విషయాలను దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు అంటే నీ దేవుడు ఎంత పెద్దవాడు అని నువ్వు అనుకుంటున్నావు తెలుస్తుంది అక్కడ.
దావీదు ఆ యుద్ధానికి వెళ్ళి చూసినప్పుడు యెహోవా నామాన్ని దూషణ చేస్తూ ఫిలిష్తీయుడు అనే గొల్లియాతు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. వీడెవడు? దేవుని నామంలో ఉన్నటువంటి ప్రజల్ని కించపరచడానికి వీడెవడు అని ఉక్రోషపడిపోయాడు. అదే మాటలు వింటూ అక్కడ పడుతూ 40 రోజుల నుంచి ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఏమనిపించలే. దావీదుకి ఎందుకు అనిపించింది? తన దేవుడు ఎవరో దావీదు గుర్తించగలుగుతున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో గుర్తించగలుగుతున్నాడు. నా రాజు గురించి మాట్లాడడానికి వీడెవడు? నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా నా ప్రాణాన్ని అడ్డుగా పెడతాను, వాడిని నేను మాట్లాడినవను. తన దేవుని గురించి ఉన్నటువంటి నమ్మకాన్ని. ఓపెనింగ్ యువర్ మౌత్ అన్ టు ద లార్డ్, గ్రేట్ థింగ్స్. ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దేవుడు ఇచ్చేటువంటిది ఆయన గ్రేట్నెస్ని బట్టి ఇవ్వడానికి కోరుకున్నా తీసుకునే వాళ్ళు చిన్నగా ఉంటే నువ్వు పట్టుకునేది కూడా చిన్నగానే ఉంటుందంట. నీ కప్పు చిన్నగా పెట్టుకొని ఫౌంటైన్ మీద అలిగాడంట ఒకడు. జలపాతం దగ్గర కూర్చొని నా దగ్గర జలం ఇంతే ఉంది అన్నాడంట. ఏంటి దాని అర్థం? నువ్వు కూర్చుంది జలపాతం దగ్గర, నా దగ్గర ఇంతే ఉందంటే నీ కప్పు చిన్నది బై, నీ కప్పు మార్చుకో, నీ కప్ మార్చుకో. ఆర్ కప్స్ హ్యావ్ బికమ్ స్మాల్, ఆర్ ఎక్స్పెక్టెన్స్ హ్యావ్ బికమ్ స్మాల్, నాట్ గాడ్. డోంట్ లిమిట్ గాడ్. సో our cups are small and we blame the fountain. Not good. ఆయన జీవజలం ఇచ్చేటువంటి దేవుడు, జీవ ఊట, ఎప్పుడు తప్పికొనకుండా ఉండేటువంటి విధంగా దేవుడు నిన్ను చేస్తుంటే మరలా 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 అదే స్థానానికి వెళ్ళి నాకు దప్పిక అవుతుంది ప్రభువా, నాకు దప్పిక అవుతుంది ప్రభువా, నాకు దప్పిక అవుతుంది ప్రభువా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు అసలు? నీకు నేను జీవజలాన్ని ఇచ్చానంటే నీ లోపల నుంచి ఊరు వస్తున్నాయి. మరలా నువ్వు ఇంకోసారి దప్పికొను అని చెప్తున్నా. మరలా నీకు ఆ దప్పిక ఎక్కడి నుంచి వస్తుంది? నా ఫౌంటైన్ దగ్గరకు వచ్చి తాగేవా అసలు? నువ్వు అనుభవిస్తున్నావా? నువ్వు నా సన్నిధిని నా దగ్గరకు వచ్చి తీసుకుంటున్నావా? నా దగ్గర నుంచి నువ్వు తీసుకో. యూ విల్ నాట్ బి థర్స్ట్ ఎనీమోర్. దప్పికొనిన వారలారా రండి, నేను మీకు దాహం తీరుస్తాను. ఇంకెక్కడికి పరిగెత్తకండి దాని విషయంలో. జస్ట్ గో టు హెమ్. రెస్ట్లెస్గా నువ్వు ఫీల్ అయిపోతూ ఏం చేయాలో అర్థం కాకుండా తపనతో నువ్వు తిరుగుతూ ఉంటే అర్థం చేసుకో. యూ గో టు ద లార్డ్. ఇట్ ఈస్ హిస్ ఇన్విటేషన్. రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను. రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. పిలిచేటువంటి దేవుడిని వదిలిపెట్టేసేసి పిలవని పేరంటానికి వెళ్ళినట్టు వెళ్తాం. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాం, ఆయన దగ్గరకు మాత్రం రావు. ఇది ఎక్కడ వచ్చింది గొడవ? ప్రపంచం అంతా తిరిగి పందుల దగ్గర కూడా వెళ్ళిన తర్వాత తప్పిపోయిన కుమారుడు వెనక్కి తిరిగి వచ్చాడట. అదే ముందే వచ్చేది ఉండొచ్చుగా, రాం కదా అలాగా. అండర్స్టాండ్. నీ నోరును బాగ్గా తెరువు, నేను దాన్ని నింపుతా. నువ్వెంత పెద్దగా తెరుస్తావు తెరువు, నువ్వెంతగా అడుగుతావు అడుగు, నేను నిన్ను ఆశ్చర్యపరుస్తాను. ఇది దేవుని వాగ్దానం. కొంతమంది దీన్ని తీసుకొని ఎలా ప్రసంగం చేసుకుంటున్నారంటే ఆలోచన చేసుకుంటున్నారంటే ప్రసంగించేటప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి నా నోరు తెరిస్తే దేవుడు నా నోరు నింపుతాడు, ఏదైనా నేను మాట్లాడచ్చు, నువ్వు ఒక ప్రిపరేషన్ అవసరం లేదు అని చెప్పుకుంటారట. ఇది కాదు సందర్భం. ఇది నేను పుల్పిట్ మీదకి వచ్చి నిలబడితే దేవుడు నా ద్వారా మాట్లాడేసేస్తుంటా, బడబడ నా నోరు తెరిపిస్తాను నేనంతే. రోబోట్లుగా దేవుడు కావాల్సింది. నీ జీవితంలో నీ ఎక్స్పెక్టేషన్ గురించి ఈ వచనం అంతా మాట్లాడుతుంది. ఇశ్రాయేలుతో ఆయన అంటున్నాడు, నీ నోరు తెరిచి నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. అటు ఇటు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి అన్ని జనుల్లాగా నువ్వు ప్రవర్తించుకో. ఇంత చెప్పిన తర్వాత కూడా 11వ వచనం, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. దేవుడు ఎంత చేస్తున్నా ఆ ప్రజలు మాత్రం దేవుణ్ణి ఆలకించడంలా, వినడం లేదు. దేవుడు దాన్ని బట్టి చాలా బాధపడుతున్నాడు. ఎంతగా తిరుగుబాటు చేసినా ఇంకా మరలా 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 దేవుడు వాళ్ళని నడిపిస్తూనే ఉన్నాడు, నేర్పిస్తూనే ఉన్నాడు. ఇంకా వినడం లేదు. 12వ వచనం, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతుని. దేవుడు ఏం చేశాడటండి? సరే నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు వదిలేశాడంట దేవుడు. నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి. సరే నేను చెప్పాను వినట్లా. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, కఠినపరచుకున్నావు కదా నీ హృదయం, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. అప్పుడప్పుడు మన ట్రైనింగ్లో కూడా ఇదే చేస్తుంటాను నేను. దట్ ఈస్ వాట్ గాడ్ డెడ్. నీకు ఇష్టం వచ్చినట్టు చేయి బాబు,
కానీ నేను చేయాల్సిందల్లా చేశాను, నడిపించాల్సిందల్లా నడిపించాను, నీకు చూపించాల్సిందల్లా చూపించాను. వాట్ డూ యూ డూ? సరే, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. కఠినపరుచుకున్నటువంటి హృదయాన్ని దేవుడు వారికి ఇచ్చాడంట. అలా వదిలితే ఎలా ఉంటుందో తెలుసా? దిక్సూచి లేనటువంటి ఓడను వదిలినట్టుగా. నడి సముద్రంలో ఓడలో దిక్సూచి తీసి పక్కన పడేస్తే ఎటు వెళ్తారు? ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు ముందుకు వెళ్ళాలో తెలియదు, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు. గుర్రపు స్వారీ చేసేవాడు కనుక ఆ స్వారీ చేయడానికి కావాల్సిన నాడాన్ని తీసి పడేసేస్తే ఏమవుతుంది? ఎలా హోల్డ్ చేస్తావు నువ్వు? దెర్స్ నో వే. స్వకీయ ఆలోచనల చొప్పున మరులు కల్పబడి ఏడవబడి కొట్టుమిట్టాడుతూ జీవించేటువంటి జీవితం ఎంత దుర్బలమైందో తెలుసా? కష్టం కూడా కాదు, ఎంతో హీనాతిహీనమైంది. ఒక కట్టడకు తమను తాము లోపరుచుకోకుండా తమకిష్టం వచ్చినటువంటి ఆలోచన బట్టి జీవించడం పనికిరానటువంటి జీవితంగా మారిపోతుంది. దేవుడు అన్నాడు, ట్రై దాన్ని ఒకసారి ట్రై చేసి చూడు, ఆ జీవితాన్ని ఒకసారి ట్రై చేసి చూడు ఎలా ఉంటుందో. దేవుడు అన్నాడంట, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, నేను కొంచెం పక్కన ఉంటాను, నువ్వు పొందుకుంటావు నీ రిజల్ట్స్ని, నేనైతే పక్కన ఉండి చూస్తాను అని చెప్పేసి దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడంట. టైం అండ్ టైం మరలా దేవుని యొక్క అవసరం ప్రజలకు రానే వస్తుంది. 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. కఠినానికి అప్పగించావు కదా, ఆయన మళ్ళీ ఇదేంటి? ఇది దేవుని హృదయం. ఆయన అనేది ఏంటంటే, నా మాట వింటే అంత బాగుంటుంది, మార్చుకుంటే అంత బాగుంటుంది. ఎందుకని? ఇది వాళ్ళకి బెస్ట్ అన్న విషయం ఆయనకి తెలుసు కాబట్టి, దిస్ ఈస్ ద వే దట్ దే షుడ్ లివ్ అని తెలుసు కాబట్టి, he again and again wishes for them to come back to him. మరలా నా దగ్గరికి వస్తే ఎంత బాగుంటుంది. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఆయన చెప్పినటువంటి ఇలాంటి విషయాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 23:37 ఎవరైనా చదువుదాం. 23వ అధ్యాయం 37వ వచనం. పదే పదే యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో ఆ పట్టణాలను కూడా చూసి చెప్తుంటాడు, అయ్యో యెరూషలేమా, అయ్యో కొరజీనా, మీరు నా మాట వింటే ఎంత బాగుంటుంది. కోడి తన పిల్లలను కాపాడుతున్నట్టుగా, తన రెక్కల క్రింద దాచుకున్నట్టుగా నేను మిమ్మల్ని దాచుకుంటున్నాను, అయినా కానీ నువ్వు నన్ను పట్టించుకోలేకపోతున్నావు. ఐరోనిక్ ఏంటంటే, ఈ 13వ వచనంలో ఆయన అంటుంది, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల అంటున్నాడు. దేవుడే వాళ్ళని నా ప్రజలు అని అనుకుంటున్నాడు, వాళ్ళు మాత్రం ఆయన వారి దేవుడిగా చూడడం లేదు, వేరే వారిని దేవుడిగా పెట్టుకుంటున్నారు, వేరే వారిని ఆసరా చేసుకుంటున్నారు, వేరే వారి మీద ఆధారపడుతున్నారు. దేవుడు మాత్రం నా ప్రజలు, నా ప్రజలు, నా పిల్లలు, నా వారు అని పదే పదే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ వాళ్ళు నా మాట వింటే, వాళ్ళు నా పక్షాన్ని నిలబడితే, నా మీద ఆధారపడితే నేనేం చేస్తాను అనేది ఆయన అక్కడ చూపిస్తున్నాడు. 14వ వచనం, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును, యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. ఇఫ్ ఓన్లీ మై పీపుల్ లిసన్ టు మీ, నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇవన్నీ నేను వర్కిస్తాను. ఇట్ ఎండెడ్ అప్ విత్ ఎ సాడ్ నోట్. దేవుడు కోరుకుంటున్నటువంటి ఆయన యొక్క హృదయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. నా ప్రజలు నా మాట వింటే నేను ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నాను, వీటన్నిటి చేత పోషించాలనుకుంటున్నాను, వీటన్నిటి చేత నడిపించాలనుకుంటున్నాను. బట్ నా ప్రజలు నా మాట వినడం లేదు. ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు ఏ కోవలో ఉన్నావు? దేవుడు నిన్ను బట్టి, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె నా మాట వింటే ఎంత బాగుంటుంది, ఇదిగో వీటన్నిటి చేత నేను తృప్తిపరచాలనుకున్నా, కొండ తేనెతో తృప్తిపరచాలనుకుంటున్నా, మంచి గోధుమలతోటి వారికి నేను పోషించాలనుకుంటున్నాను, వారి శత్రువులు నేను అణగదొరుకుతాను, వారికి విరోధం ఏమి లేకుండా నేను చేస్తాను, నేను నిలబడతాను వారి పక్షాన, నా మాట వింటే ఎంత బాగుంటుంది అని దేవుడు నీ గురించి అంటున్నాడా? లేకపోతే నా కుమారుడిని చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిసం తీసుకొని బయటికి రాగానే ఆకాశం వెప్పబడి ఆయన అన్నటువంటి మాట ఏంటి? ఇదిగో నా కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను. ఏ టెస్టిమనీని దేవుడు ఈరోజు నీ గురించి మాట్లాడుతున్నాడు? ఈజ్ ఈ సెయింగ్, మై పీపుల్ హియర్ మై వాయిస్, నువ్వు నా మాట వింటే ఎంత బాగుంటుంది, ఇదిగో ఇవన్నిటిని నేను నీ కోసం దాచిపెట్టున్నాను అని నీ గురించి చెప్తున్నాడా? లేకపోతే యు ఆర్ మై పీపుల్, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ ఇన్ యూ, నీ యందు నేను బహుగా ఆనందిస్తున్నాను అనేటువంటి విధంగా దేవుడు నిన్ను బట్టి ప్రౌడ్గా అనౌన్స్ చేస్తున్నాడా? వేర్ ఆర్ యూ టుడే? లెట్ us remember
ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆర్భాటంగా ఆయనకు కీర్తనలు పాడడం, గొప్పగా మనం గంతులు వేయడం, గొప్పగా వాయిద్యాలు వాయించడం, తంబూరులతోటి నాట్యం ఆడుతూ ఉండడం, కొమ్ము బోరలను ఊది ప్రకటన చేస్తూ గ్యాదర్ అవ్వడం మంచి విషయమే. దానికోసం పిలువబడ్డాం. అతి శ్రేష్టమైనటువంటి వాటిని దేవుని సన్నిధిలో ప్రజెంట్ చేయడానికి పిలువబడ్డాం. గొప్పగా కీర్తించడానికి మనం పిలువబడ్డాం. ఆయన గురించి మాట్లాడడానికి, ఆయన ఖ్యాతిని ప్రచురం చేయడానికి. దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మనం ముందుకు సాగుతాం. బట్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇశ్రాయేలీయుల జీవితంలో పదే 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 ఏం చూశారు, ఏం చేశారు అన్నదాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ బిన్ ఎ గుడ్ గాడ్, ఐ హ్యావ్ నెవర్ ఫెయిల్డ్ యూ, బట్ యు ఆర్ కంటిన్యూస్లీ ఫెయిలింగ్ మీ, యు ఆర్ కంటిన్యూస్లీ డిసొబేయింగ్ మీ. నా నుంచి ఎప్పుడు మరలా వెళ్ళిపోతూనే ఉన్నావు. ఎన్నాళ్ళని నేను వెనకపడాలి? యేసుక్రీస్తు వారు తన శిష్యులను చూసి అంటారు, అయ్యో మూర్ఖతరం వారలారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను? ఇంకా ఎందుకు మీ విశ్వాసం నుంచి అల్ప విశ్వాసానికి వెళ్తున్నారు? మీ బుద్ధి ఎందుకు చిన్నదైపోతుంది? ఈ విశ్వాసం ఎందుకని తగ్గిపోతుంది? కొంచెం జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. శోధనలో పడకుండానట్లుగా మెలకువగా ఉండలేవా ఇంకాసేపు అని అడుగుతున్నాడు. ఆర్ వి పీపుల్ ఆఫ్ ద లార్డ్? దేవునికి చెందిన ప్రజలుగా మనం ఉన్నామా? శోధించబడుతూ ఎవరి సహాయం లేకుండా అనాథలుగా ఉన్నటువంటి వారికి మనం ఉన్నామా? శోధనలు చూసి భయపడుతూ కూర్చోవడానికి? నో, ఆయనను మనం కలిగిన వారిగా మనం ఉన్నామని జ్ఞాపకం పెట్టుకోవాలి. హీ ఈజ్ విత్ అస్, హీ కమ్స్ టు అస్. ఆపత్కాలంలో నేను మొరపెడితే ఆయన వస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఇంకేం కావాలి? ఆయన నీ నుంచి దాక్కోవడం లేదే. నువ్వు పిలిస్తేనే వెంటనే పలకడానికి ఆయన ఎప్పుడు రెడీగానే ఉన్నాడు. మనకు సమయాలు కావాలి, ది కాల్స్. బోరతోటి నిన్ను పిలిచేవాల్సిన సమయం ఏర్పడుతుంది. కానీ ఆయన మాత్రం ఐఎమ్ రెడీ ఫర్ యూ, క్యాన్ యూ కమ్ టు మీ? నా మాట వింటే ఎంత మేలు. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మళ్ళీ మనం తగ్గించుకొని మళ్ళీ మనం స్వపరీక్ష చేసుకుందాం. మన నోరుని బాగుగా విప్పుదాం. దేవుని సన్నిధిలో అది నింపబడుతుంది. దేవుని సమక్షంలో ఆయన ఎంత గొప్పవాడో అంతగా ఆయన మీద ఆధారపడడానికి మళ్ళీ మనం తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మోకరించుదాం, మన చేతుల్లో పైకెత్తుదాం. దేవుని వైపు తిరిగి, ప్రభువా నీ యొక్క సన్నిధానంలోనికి నేను వచ్చి ఉన్నాను నాయన. నీ సన్నిధిలో ముందుకు సాగేవానిగా నేను ఉంటాను, కానీ నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవానిగా నేను ఉండను. ప్రభువా ఎదుగో నన్ను ముందుకు నడిపించండి. కేక వేద్దాం ఆయన సన్నిధి వైపుకి. ఓ ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే ఎంత మనోహరము. Turn to the Lord. మన హృదయాన్ని దేవుని వైపుకి తిప్పుదాం. నీ హృదయాన్ని తిప్పివేసేటువంటివి ఏమున్నాయి ఈ లోకంలో? అటు ఇటు తిప్పబడుతూ ఉన్నట్లయితే కమ్ బ్యాక్ టు ద లార్డ్ టుడే. నిన్ను నువ్వు అప్పగించుకో దేవునికి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, నేవేనుదిరుగా. చెబుదామా దేవుని సన్నిధిలో? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవేనుదిరుగా. నిన్నే ప్రేమింతును. చెబుదాం దేవుని వైపు తిరిగి మళ్ళీ మనం రీకెండిల్ చేసుకుందాం దేవుని సన్నిధిలో. అయ్యా నేను సాగుతాను ప్రభువా నీ మార్గములో. నీరసించక సాగేదా, నేవేనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో
ఆగిపోయినటువంటి సేవకులం ముందుకు వెళదాం ఆయన సన్నిధిలో. మరలా వెనుకకు తిరిగి వెళ్ళకుండా ముందుకు వెళదాం. నిన్ను పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ వైపు చూస్తున్నాడు. నా మాట వింటే ఎంత బాగుంది. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నీ వెలుగురుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నీ వెలుగురుగా. నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీ వెలుగురుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీ నోరు తెరువు. నిరసించక నేను దానిని నింపెదను అని సెలవిస్తున్నట్టు దేవుడు నిన్ను ఆకలితో పోనిస్తాడా? ఎక్స్పెక్ట్ థింగ్స్, గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. అబ్రహాము దేవుడు నీవే, ఇస్సాకు దేవుడు నీవే, యాకోబు దేవుడు నీవే, నా దేవుడవు నీవే. అబ్రహాము ఇస్సాకు దేవుడు నీవే, యాకోబు దేవుడు నీవే, నా దేవుడవు, 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 నా దేవుడవు. అబ్రహాము దేవుడు నీవే, ఇస్సాకు దేవుడు నీవే, యాకోబు దేవుడు నీవే, నా దేవుడవు నీవే. అబ్రహాము దేవుడు నీవే, ఇస్సాకు దేవుడు నీవే, యాకోబు దేవుడు నీవే, నా దేవుడవు, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు యేసు, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. ఉన్నవాడవు అనువాడవు, అల్ఫా ఓమేగవు, నాకు తోడుగా నిలిచే నా దేవుడవు. ఉన్నవాడవు అనువాడవు, అల్ఫా ఓమేగవు, నాకు తోడుగా నిలిచే నా దేవుడవు, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేద్దాం. నా దేవుడవు
యాకోబు దేవుడు నీవే నా దేవుడవు, అబ్రహాము దేవుడు నీవే, ఇస్సాకు దేవుడు నీవే, యాకోబు దేవుడు నీవే నా దేవుడవు. నా స్థితిని ఎరిగిన వాడవు, బలహీనత తెలిసిన వాడవు, అయినా నన్ను పిలిచిన వాడవు నా దేవుడవు. నా స్థితిని ఎరిగిన వాడవు, బలహీనత తెలిసిన వాడవు, అయినా నన్ను పిలిచిన వాడవు నా దేవుడవు. నీవే నా దేవుడవు, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు యేసు, నా దేవుడవు, నా దేవుడవు, నా దేవుడవు నీవే, నా దేవుడవు. అబ్రహాము దేవుడు నీవే, ఇస్సాకు దేవుడు నీవే, యాకోబు దేవుడవు నా దేవుడవు నీవే, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే అని తట్టు తిరుగుదాం. ఓ నీవే. అనుమానములెన్నున్నా, అవరోధాలెదురైనా, అద్భుతములను చేసేవాడవు నా దేవుడవు. అనుమానములెన్నున్నా, అవరోధాలెదురైనా, అద్భుతములను చేసేవాడవు నా దేవుడవు. నీవే నా దేవుడవు, ఓ నా దేవుడవు, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు, నా దేవుడవు నీవే. అన్య దేవతలను, లోకంలో ఉన్న వాటిని వెంబడించిన ప్రభువా, నీవు మాత్రమే నా దేవుడవు నీవే. అబ్రహాము దేవుడు నీవే, ఇస్సాకు దేవుడు నీవే, యాకోబు దేవుడు నీవే, నా దేవుడవు నీవే. అబ్రహాము దేవుడు నీవే, ఇస్సాకు దేవుడు నీవే, యాకోబు నా దేవుడవు నీవే, నా దేవుడవు, నా దేవుడవు, నా దేవుడవు, నా దేవుడవు నీవే, నా దేవుడవు, నా దేవుడవు, నా దేవుడవు నీవే, నా దేవుడవు. నన్ను నడిపించే వాడవు, నీతోనే సాగెదను. తీర్మానం చేసుకుందాం. నన్ను నడిపించే వాడవు, నీతోనే సాగెదను. యేసయ్యా, నన్ను నడిపించే వాడవు, నీతోనే సాగెదను. యేసయ్యా, నీతోనే సాగెదను. గడవరకు నీ
అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇదిగో నా కుమారుడు నా మాట వినిన ఎడల, ఇదిగో నా కుమార్తె నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఆయన అంటున్నాడు, ఆ మాట వింటే నేను వెంటనే వేగిరమే వారి శత్రువులను అనగదొరుకుతాను, వారి విరోధులను కొడుతాను. నేను నన్ను ద్వేషించేవారు వాళ్ళకు లోబడిపోతారు. వారి కాలం శాశ్వతంగా ఉంటుంది. అతి శ్రేష్టమైన గోధుమల చేత వారిని పోషిస్తాను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. సాటిస్ఫై us లార్డ్. ఇదిగో నీ మాట వినేవారిగా మేము వస్తున్నాం నాయన. అబ్రహాము నీ మాట విని నీతో నడిచాడు, ఇస్సాకు నీతో నడిచాడు, యాకోబు నీతో నడిచాడు. మా పితరుల దేవా, ఇదిగో నీతో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు వందనాలు. విత్ ద బెస్ట్ గిఫ్ట్స్ మీరు మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు. వి థ్యాంక్ యూ జీసస్. వి వర్షిప్ యు లార్డ్. ఈ కీర్తనలో మేము చదువుతున్నట్టుగా మాకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేస్తాం. యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేస్తాం. కీర్తన ఎత్తుతాం, గెలక తప్పెట పట్టుకుంటాం, స్వర మండలంతో మనోహరమైన సితారాను వాయిస్తాం, కొమ్ము ఊదుతాం. నీ సన్నిధిలో నువ్వు నియమించిన కట్టడను బట్టి నీ సన్నిధిలో నాట్యం ఆడతాం, నీ సన్నిధిలో పాట పాడతాం, నీ సన్నిధిలో అన్నిటికంటే ఎక్కువగా వినేవారిగా లోబడేవారిగా ఉంటాం. ప్రభువా, అయ్యా మీ పిలుపుని బట్టి వందనాలు. ఇశ్రాయేలులకు మీరు ఇచ్చిన కట్టడల్లో మేము ఏమి నేర్చుకోవాలో మీరు మాకు బోధిస్తున్నందుకు వందనాలు. వాటి తరపున ప్రభువా, నీతో సాగేవారిమిగా, నీతో నడిచేవారిమిగా మమ్మల్ని మేము తీర్మానం చేసుకుంటున్నాం. మమ్మల్ని నడిపించండి. ఈరోజు ఇదిగో మాతో పాటుగా ఈ మాట వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుండగా, నీతో కలిసినటువంటి ఆ యొక్క సమయం, నీ వద్దకు వచ్చినటువంటి ఆ యొక్క సమయం, ఇదిగో మరలా మరలా మీరు మా కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఈ యొక్క రీకిండలింగ్ సమయాన్ని వారు జ్ఞాపకం చేసుకోగలడానికి, మరలా తమను నీకు సమర్పించుకోవడానికి వారు మీరు ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవరైతే తమను తాము నీకు లోపరుచుకుంటున్నారో, అప్పగించుకుంటున్నారో, అయ్యా వారిని తృప్తిపరచండి. రాత్రికాలం అభివృద్ధిలోనికి తీసుకుని రండి. లోకం ఇచ్చినట్టుగా మీరు మాకు ఇవ్వడం లేదు కదా ప్రభువా, మీ శాంతిని మాకు ఇస్తున్నారు. ఎదుగో కలత చెందుతున్నటువంటి ఆ హృదయాలకు దేవుడిచ్చేటువంటి శాంతి వారిని దర్శించునుగాక. దేవుడిచ్చేటువంటి తృప్తి చేత వారు సంతృప్తి నొందెదరుగాక. ఇదిగో మరలా దప్పికొనకుండునట్లుగా మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క జీవ జలమును మేము త్రాగి సంతృప్తి చేత జీవించదముగాక. మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ మా సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ, మన కుటుంబాల చుట్టూ, సకల పరిశుద్ధుల చుట్టూ ఎలవెళ్ళలా తోడయండి, సర్వసత్యంలోనికి నడిపించి కాపాడునుగాక.